1963 62 చివరిలో, అంటే నేను వెళ్ళింది జూన్ 9, అక్టోబర్ అంటే దసరాలు. దసరాకి మనం విద్వన్ మహాసభ పెడుతున్నాం. వారినమ్మా ఇంకొకటి నేను అనే పదం వాడలే, మీరు అనలే. మీరు దుఃఖంలో వెళ్ళారు ఆయన దగ్గరికి. ఆయన నీ దుఃఖం నీదనలే, ఏం పాపం చేసుకున్నావో అనుభవించనలే. ఏం చేశారో తెలుసా? జీవితం అంటే ఇంతే, కలిసి ఉందాం, ఇబ్బంది వస్తే పడదాం. హీ వాజ్ ఇన్క్లూజివ్. ఒక పెడస్టల్ మీద తాను నిలబెట్టుకోలే, మనల్ని ఎక్కడ పాతాళంలోకి దింపలే, సమస్థాయిలో గౌరవించారు. అందుకని ఆత్మ సంబంధంగానే అది సాగుతుంది. 62లో విద్వన్ మహాసభకి నువ్వు రా, 10 రోజులు ఉండు, నీకు దసరా సెలవులు వస్తాయి అని నేను వెళ్ళేటప్పుడు 16 రూపాయలతో వెళ్ళారు. మళ్ళీ రావటానికి నాకు 16 రూపాయలు ఇచ్చారు. రావటానికి డబ్బులు కావాలి కదా, నేను ఎర్నింగ్ మెంబర్ని కాదు, స్టూడెంట్, నేను చిన్నవాడిని. ఇచ్చారు నన్ను. నేను అప్పుడు దసరా మహోత్సవాలకు వెళ్ళటం, ఇలాగే కుర్చీలో బాబా గారు కూర్చుంటే నన్ను ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఆ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ అవుతున్న ఆ 10 రోజులు నేను ఆ ప్రాక్సిమిటీని చాలా అనుభవించాను. ఇందాక మీకు చెప్పాను, నాకు పోగులు ఉండేవని, చెవి పోగులు, కెంపులు. ఇలా కూర్చుంటే నా ఎడమ చెవి ఆయన కుడి చేతికి దగ్గరగా ఉండేది, అంతే కదా. దానితో ఆడుకునేవారు, ఇలా ఇలా అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. అన్నీ సరిపోయినాయా వాళ్ళని పిలిచి, యాజ్ఞకుల్ని, ఇక్కడ ఏమీ దొరకదు పుట్టపర్తిలో, ఏది కావాలన్నా మనం బెంగళూరుకి వెళ్ళాలి, లిస్టు రాసు. పర్ఫెక్షనిస్ట్ అండ్ ఏ గ్రేట్ హోస్ట్. అవి నేను గమనించాను. ఆయనే చేయిస్తున్నది యజ్ఞం. అప్పుడు ఆ యాజ్ఞకులు వచ్చి ఆయన అడిగారు, బాబా మీరు యజ్ఞం ప్రారంభించండి అంటే, యజ్ఞం మీరు చేయాలి, స్వామి చేయిస్తారు అన్నారు. హీ నెవర్ పర్ఫార్మ్డ్ ఎనీ యజ్ఞ, కానీ అన్ని యజ్ఞాలు జయించారు, అతిరుద్ర మహాయాగంతో సహా. దాని కథ తర్వాత చెప్తాను. కాబట్టి అక్కడి నుంచి అంటే నేను ఒక 4 నెలల గ్యాప్లో మళ్ళీ స్వామి దర్శనం చేసుకున్నా. నాకు ఈసారి చాలా తేలికైపోయింది. ఆ 4 నెలల్లో ఏం జరిగి ఉంటుందో మీలో? నాలో అద్భుతమైన ప్రభావం, తీవ్ర ప్రభావం. అంటే ఏమిటి, నేను ఒక గొప్ప పర్సనాలిటీని చూశానని కాదు. నాకు చివర 3 మాటలు చెప్పారు ఇందాక. నాను దేశానికి గౌరవం తీసుకురా, తల్లిదండ్రులకి గౌరవం తీసుకురా, బాగా చదువుకో, వృద్ధిలోకి రా. ఇదే కదా, వృద్ధిలోకి నేనే తెస్తున్నా అనలే. నువ్వు రా, నీ అంతటి నువ్వే రా, దాని ద్వారా నీ తల్లిదండ్రుల గౌరవాన్ని తీసుకురా. ఫలానా వాళ్ళ అబ్బాయి అని అనిపించుకోవటం కాదు, వీళ్ళ తండ్రులు ఫలానా వాళ్ళని అనిపించుకోవాలి. దేశం, ఈ దేశం కనుక లేకపోతే నువ్వు లేవు, నువ్వే కాదు నేను కూడా లేను. ఆసేతు సీతాచలం, మీరు ఆ జెండా గురించి ఒకసారి చెప్పారు. అదే సందర్భంలో మీరు ఊరికే ఆ జెండాకి వందనం ఏదో సంవత్సరానికి ఒకసారి సాల్యూట్ చేయటం కాదు, ఆ జెండా ఆకాశం నుంచి వచ్చేటువంటి అనేక ధార్మిక అణువులు ఏవైతే మన మీద ప్రభావం లేకుండా అలా పరచుకొని మనల్ని కాపాడటానికి వచ్చినటువంటి వస్త్రం, అది ఆధార వస్త్రం. అటువంటి దానికి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి అన్నారు. స్కూల్లో ఉండేది మనకి ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన ఏం లేదు, అనిపోయినాయి కదా. కాబట్టి వాటన్నింటినీ ఆ కాలానికి చెందినవన్నీ కూడా చెప్పినప్పుడు ఇక అది ఒక అలౌకికమైనటువంటి అనుభూతి. కానీ ఆయన ఏదో కలిశాను, హల్వా తిన్నాను, మళ్ళీ రమ్మన్నారు, ఇవి కాదు. నేను ఎలాగైనా సరే ది బెస్ట్గానే బతకాలి. ఏ రంగంలోకి వెళ్తానో నాకు 12వ ఏట తెలియదు కదమ్మా. నేను రంగం ఎంచుకోలేను. ఒకవేళ ఎంచుకుందామన్న పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలియదు, ఎట్లా ఉంటుందో రేపు ఎట్లా అన్ఫోల్డ్ అవుతుందో తెలియదు. కనుక నేను ఒక్కటి మాత్రం నేర్చుకున్నా, రేపటి కోసం నేను జీవించాల. నిన్న జరిగిపోయిన దాని గురించి నేను ఏనాడు చింతపడలేదు, ఆనాడు ఈనాడు కూడా. వర్తమానంలో జీవించాలి. ఇవాళ టుడే ఈజ్ మై లైఫ్, టుడే ఈజ్ మై డే, అంతే. రేపేమవుతుంది నాకు తెలియదు. తెలియని దాని గురించి రేపు అదవుతాను, ఇదవుతాను, ఇది చేస్తాను, అవన్నీ అంటే రేషనల్ అప్రోచ్ ఆ రోజుల్లో ఉన్నదన్నమాట. కాబట్టి ఈ 4 నెలలు నాలో కలిగినటువంటి ఒక తీవ్రమైన భావన ఏంటంటే, ఒక మహావ్యక్తి ఈ 3 సందేశాలు నాకు ఇచ్చారు. ఇలా చేయకపోతే నువ్వు చెడిపోతావు, చేస్తే బాగుపడతావు, ఇవి చెప్పలే, ఇది చెయ్యి అన్నారు. దాన్ని నేను ఉపదేశ సందేశ ఆదేశాలుగా భావన చేశాను. నా వ్యక్తిత్వాన్ని నేను నిర్మాణం చేసుకోవటం మొదలుపెట్టాను. బట్ ఆ 4 నెలలలో అతి వేగవంతమైనటువంటి మార్పులు
ఆలోచనల్లో మార్పులు వచ్చేసినాయి. అప్పుడు నేను అప్పటిదాకా చదివిన రామాయణం వేరు, ఆ 4 నెలల్లో రామాయణాన్ని నేను అర్థం చేసుకున్నది వేరు. అలాగే భాగవతం, భగవద్గీత ఇవన్నీ అప్పటికి చదువుకున్నాను నేను, అవన్నీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. గురుగారు, ఈ సందర్భంలో ఒక ఎసోటెరిక్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇలాగ ఒక కనెక్షన్ కుదిరినప్పుడు, కలిగినప్పుడు, అందులో భౌతికంగా కలుసుకున్నప్పుడు, తర్వాత వారు మనలో ఆ ఆలోచనల రూపంలో, సంకల్పాల రూపంలో అనేక మార్లు కమ్యూనికేట్ చేస్తారంటారు. అటువంటి అనుభూతి మీకు కలిగిందా బాబా వారితోటి? చాలా ఆనెస్ట్గా 3 విషయాలు చెప్పాలమ్మా. ఆయన ఎన్నడూ నాకు స్వప్న దర్శనాలు ఇవ్వలేదు. నేను కోరుకోలేదు. ఎందుకంటే ఇలలో చెప్పిందే నేను చేయలేకపోతే కలలో కనిపించి చెప్పింది ఏం ప్రమాణం నాకు? ఇలలో ఏం చెప్పారో చేస్తే చాలు అనుకున్నా. కలలో కూడా అది నా మానసికమైనటువంటి హాలూజినేషన్ అవుతుందే తప్ప డ్రీమ్ ఈజ్ డ్రాఫ్టెడ్ అంతే. అది డ్రీమ్ ఈజ్ నాట్ గ్రాంటెడ్. అది మనం భక్తితో అనుకోవచ్చు. కాబట్టి నాకు అటువంటి స్వాప్నికానుభూతులు అంటూ ఏమీ లేవు, నంబర్ 1. ఈ క్షణం వరకు కూడా. ఒకవేళ ఎప్పుడైనా లీలామాత్రంగా అనిపించినా అవేమీ నాకు పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినవి కాదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, రేపు ఇది ఇలా జరగబోతుంది. అసలు నాకు రేపు ఏం జరగబోతుందో తెలుసుకునే దాంట్లో ఉత్సాహం లేదు. నాకు ఆ మిస్టరీ ఆఫ్ లైఫ్ని దాన్ని అట్లాగే ఉంచుదామనిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందో నాకు తెలిస్తే నేను కోటీశ్వరుని అవుతాను అంటే ఆ ₹1,00,00,000 కోసం ఎదురు చూస్తాను. నే రేపటితో ఉండను, ఇవాళే నాకు ఆఖరి రోజు అని కనుక నాకు తెలిస్తే నేను ఇవాళ కూడా ఉండలేను. కాబట్టి తెలుసుకున్నందువల్ల నాకు ప్రయోజనం లేదు. కాబట్టి ఇటువంటి తలపులన్నీ కూడా నాకేమీ ఆయన సందేశాలు ఇవ్వలేదమ్మా. ఐ లివ్డ్ ఎ లైఫ్ ఆన్ ద మోస్ట్ రేషనల్ లైన్స్. దానివల్ల నాకు దివ్యత్వాన్ని తెలుసుకోవటం తేలికైంది. నా చుట్టూ నా దారిలో ముళ్ళ కంపలేం లేవు, అసలు తొలగించే ప్రయత్నం అక్కర్లేదు కదా. కాబట్టి ఎలా సాగింది అంటే ఒక రాచబాట అంటారే, ఏ రాయల్ పాత్. ఆ రాయల్ పాత్ నేను ఇహంలోనే ఎక్కువ బతికా. కానీ ఇహంలో బతుకుతూనే దివ్యత్వాన్ని తెలుసుకున్నారు. దివ్యత్వం అంటే బ్రహ్మ పదార్థం కాదు అని కూడా తెలుసుకున్నారు. అసలు ఈ కనిపిస్తున్నదంతా బ్రహ్మమే అనే భావన వేదాంతంలో చదువుకున్నా. వారు చెప్పిన ఒక పద్యం గుర్తొస్తుంది నాకు ఎప్పుడు, చిన్నప్పటి నుంచి. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, శక్తి అంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. నేను మీకంటే డిఫరెంట్ అనలేదు ఆయన. ఈ కనిపిస్తున్న మేనిఫెస్ట్ వరల్డే బ్రహ్మ, ఇది కానిది దేనికోసం వెతుకుతున్నారు, ఎక్కడుంది అది అని అన్నప్పుడు, ఇలాగే బ్రహ్మము అంటారే స్వామి, దీన్ని ఎట్లా అసలు హౌ టు పర్సీవ్ అండ్ ఇంటర్ప్రిట్ అంటే ఒక ఇంటర్వ్యూ, దానికి ఇంటర్వ్యూ అని వాళ్ళు పేరు పెట్టారు. ఆ ఇంటరాక్షన్లో ఏమన్నారంటే, దేనిని ఈ కనులు చూడలేవో కానీ దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము అన్నారు. దేని వలన ఈ కళ్ళు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం. అది మనకు అవసరం లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళితే రెటీనా అంటాడు, ప్యూపిల్ అంటాడు, కనుగుడ్డు అంటాడు, ఐబాల్ అంటాడు, దానిలో ఆప్టిక్ నెర్వ్ అంటాడు, ఆయన చెప్తాడు. అవన్నీ ఉన్నవే, కానీ అది భౌతికావస్థ. కానీ ఇవన్నీ కలిపి దీనిని కోఆర్డినేట్ చేస్తున్నది ఏది అని కనుక ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు లేదు. దానికి బ్రహ్మము అని పేరు పెట్టుకో. అది గొప్పగా ఉంది. సో అయితే మీకు అలాంటి అద్భుతాలు, స్వాప్నిక అనుభూతులు ఏమీ కలగలేదు. అయితే రెండోసారి మీకు పునర్దర్శనం కలిగినప్పుడు యజ్ఞం చూసా. ఎలాంటి అనుభూతి కలిగింది అప్పుడు? బాబా వారిని చూడాలని ఆతృత ఉండిందా? అంటే అప్పటి వరకు సినిమాల్లో యజ్ఞం చేయటం చూసా. ఆ యజ్ఞం వేరు, ఈ యజ్ఞం వేరు. అది వేరు, ఇది వేరు. దట్ ఈస్ మేక్ బిలీవ్ యజ్ఞం. ఇది సాక్షాత్ ఒక పరబ్రహ్మమూర్తి అక్కడ కూర్చొని తానే అంతా కారణం అయినప్పటికీ కూడా ఏమీ అంటించుకోకుండా ఎవరెవరు ఏ కార్యక్రమం ఎలా చేయాలో నిశ్శబ్దంగా చూస్తూ చేయిస్తూ తనలో తాను స్థిమితం పొందినటువంటి ఆ బాబావారి యొక్క విగ్రహం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతుంది. అక్కడ ఒక ప్రెసిడెంట్ రానివ్వండి, ఒక ప్రైమ్ మినిస్టర్ రానివ్వండి, వాళ్ళు ఆయన పనిలో ఆయన ఉండేవారు.
మాట్లాడవలసిన టైంలో మాట్లాడేవారు, ఇవ్వవలసిన మర్యాదలన్నీ ఇచ్చేవారు. కానీ ఆయన ఎవరో వచ్చారు కదా నేను గబుక్కుని లేచి వెళ్ళిపోవటం, దీన్ని భగ్నం చేయటం, ఈ ఈ సెరెనిటీని పాడు చేయటం అలాంటివి ఆయన చేయలే. హీ వాజ్ అన్ టు హిమ్సెల్ఫ్. అది ఆ మూర్తి నాకు ఇప్పటికీ చాలా గుండెల్లో నిలిచిపోయింది. అంటే ఇంత స్థిమితంగా ఉండాలన్నమాట మనం. మహాయజ్ఞం జరుగుతుంది, ఋత్విక్కులు వేదఘోష చేస్తున్నారు, స్వాహాకారాలు వినపడుతున్నాయి, బట్ హీ వాజ్ వెరీ వెరీ సైలెంట్. మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది గురుగారు. అది మా అదృష్టం. గురుగారు, స్వామికి సంగీతంతో ఉండే అనుబంధం గురించి చెప్పగలరు? ఎందుకంటే వారి భజన్స్ అంటేనే అదొక సంగీతం. ఒక సంగీతం, అది కరెక్ట్. కాబట్టి రాగాలు కానీ సాహిత్యాలు కానీ వారు కూడా పాడతారు, పాడారు, కొన్ని రాశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మికే రాసిచ్చారు ఓ పాట. సాయిరామ చిలుక ఆత్మపంజరముపై ఆడుగా కానీ ఓ పాట రాసిచ్చారు. హంసధ్వని రాగంలో ట్యూన్ చేసింది ఆవిడ. సరే, మీకు ఒక ఎవరికీ తెలియని కానీ చారిత్రాత్మకమైన ఒక సత్యము గురుగారు, మన పినాకపాణి గారు ఇన్ హిజ్ ఎర్లీ డేస్ వెన్ హీ వాజ్ ఇన్ కర్నూల్, ప్రతి శనివారము పుట్టపర్తి వెళ్ళేవారు. మీకు ఆ ప్రమాణం నేను ఫోటో తీసి పంపిస్తా. ఇదేదో కాల్పనికమైన కట్టుకథ కాదు. వెళితే బాబా గారు, పినాకపాణి గారు కొన్ని గంటల తరబడి సంగీతం మీద మాట్లాడుకునేవారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని వారాలు, కొన్ని నెలలో గడిచిపోయాయి. పినాకపాణి గారికి అర్థమైపోయింది, మనం శనివారం కానీ పుట్టపర్తి వెళ్తాము, బాబా గారితో కూర్చుంటాము, ఇంకా మాట్లాడుకుంటాము అని. కానీ ఈయనకు ఆ తలపు వచ్చిన రోజున జరిగింది ఏంటంటే, పినాకపాణి ఇక వచ్చే నెల నుంచి మనం కలవలసిన పని లేదు, నీ సాధనలో నువ్వు ఉండు అన్నారు. అదేంటి స్వామి ఇంకా నేర్చుకో, ఇది మహార్ణవం, చాలు, అంతవరకు చాలు అన్నారు. ఈయన అనుకున్నారు ఏదో ఆయన రావద్దని కలవక్కర్లేదన్నారు, కానీ కలవటానికి నాకేం అవరోధం ఉంది, నేను వెళ్ళిపోవచ్చుగా కారు వేసుకొని అనుకున్నారు. బిలీవ్ మీ, హీ కుడ్ నెవర్ విజిట్ ప్రశాంత్ నిలయం అగైన్. అబ్బా, మళ్ళీ వెళ్ళలే. అందుకని ఆయన ఏమంటారంటే, సరస్వతీ స్వరూపానికి రెండే పార్శ్వాలు, ఒకటి సాహిత్యం, రెండోది సంగీతం. సాహిత్యంలో నేను ఓ కాగితం తీసుకొని ఓ గేయం రాస్తా, ఓ కీర్తన రాస్తా, లైఫ్ ఉందా దానికి. సంగీతం జోడించాం, ఓ రాగం, భావం, దానికి ఓ తాళం, అంతా ట్యూన్ చేశాం, అద్భుతం అవుతుంది, అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి సంగీత సాహిత్యాలు రెండూ సమన్వయం చేసుకోవాలి. ఆ సాహిత్యం ఎప్పుడు కూడా ఒక ఆనందదాయకమైన ఆరోగ్యకరమైనటువంటి సాహిత్య సృష్టి జరిగినప్పుడు ఈ సంగీతం ద్వారా ప్రపంచానికి మానసిక శాంతి లభిస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాం. ఇందా మీరు స్వామి గురించి మంచి పాట పాడారు, చక్కగా పాడారు, ఒక్క క్షణం ఆనందం కలిగిందిగా. అది మీరు పాడలే, మీరు ఊరికే నాకు స్క్రిప్ట్ చదివి వినిపించారు. కనుక ఆయన ఏం చేశారంటే కొన్ని రాశారు, కొన్ని రాయించారు, పాడించారు ఎక్కువ. అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రశ్రేణికి చెందినటువంటి కళాకారులంతా కూడా వచ్చి స్వామి దగ్గర పాడారు. అవును, ఎక్కడా జరగలే, అది ఎక్కడా జరగలే. ఈవేళ జరగటం వేరు. వాళ్ళంతా ఎలా వచ్చేవారంటే సభక్తికంగా వచ్చేవారు. తర్వాత టీఏలు డిఎల్ లేవు, వాళ్ళంతటి వాళ్ళు వచ్చేవారు, పాడేవారు, వెళ్ళేవారు. మరి ఏమిటి లాభం అంటే, నేను పండిట్ శివకుమార్ శర్మని ఒక ప్రశ్న వేశాను సంతూర్. ప్రశాంతిలో మేము కలుసుకున్నప్పుడు ఆయన నాతో కొంత టైం గడిపారు. వాట్ మేడ్ యూ కమ్ దిస్ ఫార్ ఫ్రమ్ కాశ్మీర్, శ్రీనగర్ అని అడిగితే, నేను ఏ సాధన ద్వారా భగవత్ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని అనుకున్నానో, ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టి వారిని చూడగానే నేను వాయించకుండానే నాకు అనుభూతి కలిగింది, అందువల్ల వచ్చానన్నారు. చెప్పారు. అందరి అనుభవం అదే. కాబట్టి సంగీతంలో ఉన్నటువంటి అంటే భగవంతుణ్ణి అతి చేరువలో భావనాభూమికలో అనుభవించటానికి సంగీతం చాలా గొప్ప వాహిక. ఇట్స్ ఎ గ్రేట్ బ్రిడ్జ్ బిట్వీన్ ద సోల్ అండ్ ది సుప్రీం సెల్ఫ్. ఈ రెండింటికి మధ్య అక్కడ ఎవ్వరు లేరు, మీరే ఉన్నారు.
మీ భావమే ఉంది, మిమ్మల్ని మించి ఇంకోటి లేదు. మీరు అనుభవిస్తున్నారు. అక్కడ అనుభవం మీది, ఆచరణ మీది, అనుభూతి మీది, కైంకర్యం మీది, తాదాత్మ్యం మీది. ఆ పాట మీరు. ఆహా. అప్పుడే అది రాణిస్తుంది. అది రాణించటం కూడా స్పిరిచువల్ సాధన. అది భగవత్పరమైనటువంటి పాట కనుక అయినట్లయితే దానికి భజన అని పేరు పెడతాం. దానికి స్ట్రక్చర్ చేసి ఓ రాగము, దానికి ఓ తాళము, ఇవన్నీ పెట్టుకుంటే దాన్ని కీర్తన అందాం. ఇవన్నీ కూడా చక్కగా సమకూర్చి కేవలము భగవంతుడి పట్లే పాడితే సమ్యక్ కీర్తనే సంకీర్తన. ప్రతి పాట సంకీర్తన కాదుగా. భజన వేరు, కీర్తన వేరు, సంకీర్తన వేరు. కాబట్టి ఈ మూడింటికి ఆయన పెద్దపీట వేసి ఆ ప్రదేశంలో నుంచి పరమాద్భుతమైనటువంటి వైబ్రేషన్ అన్నాడు ఒక ఆయన. నేను ఎమనేషన్ అన్నాను, అంతే తేడా. వైబ్రేషన్ అంటే వస్తువులో నుంచి పుట్టేది వైబ్రేషన్. ఇలా అంటే కదులుతుంది అది. ఎమనేషన్ నేను కదలకుండా నాలో నుంచి రావాలి. ఈ అద్భుత తరంగాలు బయటికి రావాలి. అవి ప్రపంచానికి శాంతి ప్రదాయి కావాలి. అది వారు సాధించి చూపించారు. మనందరూ నచ్చేయమన్నారు. ఉయ్యాలలుగుమా శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందదాయి ఆనందదాయి. గురుగారు, ఈ సందర్భంలో ఇది చాలా ఇష్టమైన విషయం నాకు, సంగీతం అంటే. మీరు బాబావారి సమక్షంలో కానీ వారితో కలిసి ఆ సందర్భంలో పాడిన ఒక 2 లైన్లు మీ నోట వినొచ్చా? లేదు మీరు రాసిన 2 లైన్లు. నేను రాశాను కానీ పాడలే. నిజానికి నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేవాడిని. కాదు, పాడేవాడిని. కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రాపంచికమైన లౌకిక విద్యలోకి వచ్చిన తర్వాత పాట సాధన చేయడానికి నాకు అవకాశం లేకపోయింది. కాబట్టి సాధన లేని, శృతి లేని పాట పాడకూడదు అని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇవాళ ఒక ఉత్తమ శ్రోతని, నేను సర్వోత్తమమైన శ్రోతని. నా కాంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా. కానీ కొన్ని పద్యాలు పాడా ఆయన దగ్గర. పద్యాలు రాగయుక్తంగా కూడా పాడా. అది ఎట్లాగంటే ఓసారి పాదుక ఉత్సవం అని జరిగింది. అంటే వెండి పాదుకలు భక్తులు చేసుకొని 2 కిలోమీటర్ల దూరం, అటో కిలోమీటరు ఇటో కిలోమీటరు పెట్టుకొని ఆ పాదుకలు పెట్టు కూర్చున్నారు. ఆ పాదుకా మహోత్సవం అని పేరు పెట్టారు దానికి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాబావారు వాటన్నింటిని కూడా తాకి మనకిస్తే మనం పూజా రూమ్లో వారి పాదుకలకు పూజ చేసుకోవచ్చు. అంటే గురుపాదుకా పూజ సనాతన ధర్మంలో ఉంది కాబట్టి దాన్ని అలౌ చేశారు, అది పెట్టారు. కానీ ఆయన ప్రతి పాదుకలోకి కాళ్ళు పెట్టి వెళ్ళలే. కానీ అంతా అయిపోయింది. అది అయిపోయిన 5 రోజులకి నేను ప్రశాంతి నిలయానికి వెళ్ళాను. నేను ఉత్సవాలకి చాలా తక్కువ వెళ్ళేవాడిని. ఉత్సవాలు అయిన తర్వాత ముందో వెళుతుండేవాడిని, నాకు కుదిరేది అట్లా. సరే బాబా ఆ రోజు మాట్లాడుతున్నా, నువ్వు కనపడలేదే అంటే, ఓ 30-40 వేల మంది ఉన్నారు, అందులో నేను ఎందుకు కనపడలేదు? నేను లేను కాబట్టి కదా. అయినా గుర్తుపెట్టుకొని అడిగారే అని. అది వన్ ఆఫ్ ది ఇంటరాక్షన్స్లో నేను ఏమనాలి, స్వామి నాకు కుదరలేదు, లేదు ఏదో ఇవాళకన్నా రాగలిగాను, ఇటువంటి మాటలు నా నుంచి రాలే. పాదుకలిమ్ము పావననామ పరమ పదమిమ్ము. పాదుకలిమ్ము అంటే నాకు ఎవరో ఒక స్వర్ణకారుడు చేసిన ఆ పాదుకలు కాదు నాకు కావలసింది. పాదుకలిమ్ము పవననామ పరమ పదమిమ్ము. ఎట్లా ఇస్తావు నువ్వు అంటే, నెమ్మది నా హృదిని పాదాల పాదుకొన నిమ్ము అన్న. అంటే నా హృదయం ఎప్పుడైతే నీ పాదాలలో పాదుకుంటుందో అదే పరమపదం. నాకు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ ఫిజికల్ పాదం. ఆ పాదుకలతో నాకు సంబంధం లేదు. స్వామి చాలా ఆనందపడిపోయారు. ఇంకో గురువు అయితే, లేదు నా దగ్గర ఇంకో స్పేర్ ఉంది, నీకు ఇప్పుడే తొడిగి ఇచ్చేస్తాను, ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు, నీకే ఇస్తున్నాను, ఇటువంటి భ్రమలు ఆయన పెట్టలేదమ్మా. మనల్ని మనం ఆలోచించుకునేట్టు చేశారు. మీరు ఏం చేయదలుచుకున్నారో చేసుకోండి, కానీ ధర్మాన్ని మాత్రం అతిక్రమించకండి. సనాతనమైన ధర్మమే ఈ ప్రపంచానికి, భారతదేశానికి గురుస్థానం ఇస్తుంది. అది దాని నుంచి వైదొలిగినాడు మనం కూడా గురుస్థానం నుంచి పడిపోతాం.
సో ఇట్లా అవి కాకుండా ఇంకా వేరే పద్యాలు పాడాను, కానీ ఆ పద్యాలన్నీ కూడా చాలా స్వామి సమక్షంలో పాడాను. కీర్తన నాకు భజనలు రావు, నన్ను ఎవరు భజన పాడమని అడగరు, ఎందుకంటే ముందే చెప్పాను భజనలు రావని చెప్పాను. భజన రాకుండా బాబా భక్తులు ఎలా అవుతారు అంటే రానందువల్లే నిజ భక్తుడిగా ఉన్నానేమో. అవన్నీ ఉంటే మెకానికల్గా పాడుతూ ఉండేవాడిని 60 ఏళ్ళుగా, అంతే కదా. దానికి దీనికి సంబంధం లేదు. ఒక ఆంతరంగికమైనటువంటి భావస్పర్శ కోసం భజన చేయాలి, ఆత్మావిష్కరణ కోసం సంకీర్తన చేయాలి, అనుభవ రససిద్ధి కోసం మాట్లాడాలి. ఇవన్నీ అయిన తర్వాత మౌనభూమికలోకి వెళ్ళాలి. ఎంత గొప్పగా ఉంది అసలు ఈ క్రమం, చాలా గొప్పగా ఉంది. ఒక్క ప్రశ్న అడిగి ఇవాళ ఈ ఎపిసోడ్కి మనం స్వస్తి పలుకుదాం. తప్పకుండా. బాబావారు ఎలాంటి సంగీతాన్ని బాగా అంటే భక్తే ప్రధానం అంటాం, అది చెప్పినా కూడా మాటల్లో బాబావారు ఇష్టపడి వినే సంగీతం ఏది? అన్నీ గురుగారు. ఈవెన్ ఫ్యూజన్ హీ లైక్డ్. మీకు ఇక్కడ అంటే మిగతా వాళ్ళంటే ఆయనకి ఇష్టం లేదని అలా పెడార్థం కాకుండా ఎప్పుడూ వీళ్ళది వినాలి అని అనిపించుకున్న వ్యక్తులు ముగ్గురమ్మ. ముగ్గురే. 4వ వాళ్ళు వచ్చారు కనుక పాడించారు, అది వేరే సంగతి. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పాడారు, కానీ ఆ ముగ్గురు ఉంటే ఆయనకు ఆనందం కలిగింది. వాళ్ళల్లో మొట్టమొదట ఘంటసాల. చాలా ఆయన పిల్లలకు కూడా పాడితే ఇలా పాడాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా పాడాలి, హృదయంతో పాడాలి ఘంటసాల. వారు శరీరంలో ఉన్నంత కాలము ప్రతి కబురు వెళ్ళేది, ఆయన వచ్చేసేవారు ఆటోమేటిక్గా. రెండవది ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మిలో ఆయన అన్న మాట, సంగీతము అవన్నీ పక్కన, ప్రజ్ఞ పక్కన పెట్టండి, తాదాత్మ్యం, ఒక డివోషన్, ఒక భక్తి పారమ్యం, అపేక్ష లేని ఒక ప్రతిభ. అది అపేక్ష. ఆవిడ వెనక అన్నీ రావచ్చుగాక, ఇది 2. ఇక 3వది చాలా మనం ఆశ్చర్యపోతాం, మ్యాండలిన్ శ్రీనివాస్. చాలా ఇష్టం స్వామికి. ఆ లిస్ట్లో ఆ పేరు లేకపోతే ఎందుకని శ్రీనివాస్ని పిలవండి, మ్యాండలిన్ అద్భుతంగా వాయిస్తాడు. అదేం పలికేదా? పలకని దాని చేత పలికించాడు, పిలిపించేవారు. ఈ ముగ్గురు అంటే మిగతా వాళ్ళంతా వచ్చారు, చాలా పెద్దవాళ్ళు, అసలు ఒకళ్ళు కాదు, అందరూ వచ్చారు. కానీ ఈ ముగ్గురు ఆయన హృదయంలో తిష్ట వేశారు. ఎంత గొప్పగా ఉంది గురువుగారు. నిజంగా మా అందరి అనుభూతిని నేను మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బాబావారి దర్శనం చేసుకుని అంత మనసు నిండిపోయింది ఇవాళ మీతో మాట్లాడడం. కానీ ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో ఆవిష్కృతం కావడానికి, ప్రపంచానికి తెలియడానికి. ఎందుకంటే అంత దగ్గరగా అన్ని సంవత్సరాల పాటు ప్రయాణించిన కొద్ది మందిలో మీరున్నారు, అదృష్టవంతులు. ఒక్క ప్రశ్నని నేను సంధించి ఇవాళ ఆ ప్రశ్నకి సమాధానం రాబోయే వారం మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, బాబావారి పిలుపుతోనే భక్తులందరూ వెళ్తారు, అందరూ వారి వద్దకు వెళ్తారు. మరి వారు పిలవని వారు బాబావారితో ఏ అనుబంధం ఉన్నట్టో అనే ఒక తాత్విక ప్రశ్న నాలో ఇప్పుడు కలుగుతోంది. ఎందుకంటే ఎన్నిసార్లు నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేకపోయాను. పుట్టపర్తి ప్రశాంతి నిలయం వెళ్ళలేకపోయాను. ఇప్పుడే ఒక సమాధానం చెప్తాను, నెక్స్ట్ది అప్పటికప్పుడు వేసుకుందాం. అలాగే గురుగారు. బాబా గారు పిలిచినందువలన నేను వెళ్ళాను అనుకోవటం ఒక ఆత్మతృప్తి. మరి పిలవని వారి సంగతి ఏమిటంటే, పిలవని వారి దగ్గరికి ఆయన వెళ్ళారు. అబ్బా ఎంత అంతే. పిలువబడిన వాళ్ళేమో ఆయన దగ్గరికి వెళ్ళారు, పిలవని చేరుకోలేని వాళ్ళ దగ్గరికి వారే వెళ్ళారు. ఇంతే తేడా. ఇందులో మళ్ళీ ఎవరు గొప్ప ఎవరు తక్కువేం లేదు. ఇక్కడేమో కనిపించారు, అక్కడేమో వాళ్ళతో కూడా ఉన్నారు, భేదం ఏం లేదు. మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు. శుభం. చాలా సత్సంగం అనే విషయం ఎందుకు పెద్దలు చెప్తారో ఇప్పుడు అర్థమవుతుంది గురువుగారు. ఇలాంటి విషయాలు వినడం వల్ల, తెలుసుకోవడం వల్ల అసలు ఎంత ఉత్తేజితం అయ్యామంటే మేము మళ్ళీ మీతో ఈ సంభాషణని కొనసాగించాలని చెప్పి మేము 1000 చెవులతో ఎదురు చూస్తూ ఉంటాం. శుభం. నమస్కారం.